ఏం చేస్తే కార్తీక్ ని నీ మనసు అల్లుడిగా అంగీకరిస్తుందో అది ఆలోచించు. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హవేలీ మీద హక్కు లేనిది మనకు కాదు, ఆ మృణాల్నికి. ఎట్టి పరిస్థితిలోనూ మన హవేలీ, మన ఆస్తి మీకు తప్ప మరొకరి చేతికి వెళ్ళకూడదు. రాజావారు, మృణాల్ని ఎవరు అనాథని వారసుడిని చేసుకోవాలనుకుంటుంటే సందీప్ మాత్రం ఏం చేస్తాడు? ఏం చేస్తారో, ఎలా డీల్ చేస్తారో మాకు సంబంధం లేదు. మేము అడగం కూడా. మా మనసులో ఉన్న కోరిక పైకి చెప్పాం, అది నెరవేరుస్తా అని చినరాజా వారు మాకు మాటిచ్చారు. దట్స్ ఆల్. సందీప్, తొందరపడి మాటిచ్చావేమో. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇది కుదిరే పని కాదని మావి గారికి చెప్పే. ఇక దీని గురించి డిస్కషన్ వద్దు. నాన్నగారికి మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. మీ అంకుల్ అదే కంపెనీలో మేనేజర్ కదా, ఆయనకు ఒక్క మాట చెప్పరా, నాకు జాబ్ వచ్చేస్తుంది. ఈ చిన్న హెల్ప్ చేయరా ప్లీజ్. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. హౌస్ రెంట్ కట్టాలి, బైక్ ఈఎంఐ కట్టాలి. రే, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఢిల్లీలో మా ఫ్రెండ్ ఒకడికి పర్సనల్ అసిస్టెంట్ కావాలట. ఫోన్ చేసి చెప్తాను, వెళ్ళి జాయిన్ అవ్వు. ఏ హైదరాబాద్ వదిలి వెళ్ళను. ఎందుకు? ధన్యం చూడకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. అలాగే ధన్య కూడా ఉండలేదు. యూ ఇడియట్ రోగ్. ఎక్స్క్యూజ్ మీ, నోరు జారకండి, మీకే ప్రాబ్లం. రేపో మాపో కాళ్ళు కడిగి నాకు మీరే కన్యాదానం చేయాలి. అయ్యో అల్లుణ్ణి అంతలేసి మాట్లాడినానే అని తర్వాత మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నావు. నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు తెలుసా? సార్, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. రండి రండి సార్, ప్లీజ్ రండి సార్, రండి. కూర్చోండి సార్. సార్ ప్లీజ్ కూర్చోండి. అన్యను కూడా తీసుకొస్తే బాగుండేది. సార్, నా చేతి కాఫీ సూపర్గా ఉంటుంది. తన్య ఎప్పుడొచ్చినా నా చేతి కాఫీ తాగందే ఊరుకోదు. రేయ్, కావాలని రెచ్చగొడుతున్నావు నువ్వు. ఊరుకోండి సార్, నేను మిమ్మల్ని రెచ్చగొట్టడం ఏంటి? మీకే తెలియని మీ గురించి నిజం ఒకటి చెప్పనా? నేను బుద్ధిమంతుణ్ణి, తెలివైన వాణ్ణి, నమ్మకస్తుణ్ణి.
ఇవన్నీ మీ మనసుకే తెలుసు. 2-3 రోజుల్లో మళ్ళీ మీ పిఏ పోస్ట్ నాకే ఆఫర్ చేయబోతున్నారు మీరు. ఏ గాడిద గుడ్డేం కాదు. మిస్టర్ కార్తిక్, పగటి కలలు కనమాకు. నా దగ్గర జాబ్ ఇవ్వడం కాదు, నీకు మరెక్కడా జాబ్ రాకుండా చెయ్యగలను. ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకుంది, కానీ అలాంటి చిల్లర పనులు చేయాలని నాకు లేదు. బై నా మాట కూడా వినండి. నేను తలుచుకుంటే ఈ క్షణంలో మీ కూతురుని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోగలను. ఆ దమ్ము నాకుంది. రేయ్ కార్తిక్! కానీ అలాంటి చిల్లర పనులు చేయాలనుకోవడం లేదు. ధన్యకి మాటిచ్చాను, మర్యాద తప్పనని. ఏం చూసుకుని నీకు పొగరు? ఆత్మాభిమానం. ఆత్మాభిమానం అన్నం పెట్టదు, కడుపు నింపదు. గౌరవంగా బతికేలా చేస్తుంది. నాకు కావాల్సిందదే. అయ్యా బాబు, ఉద్యోగం అంటూ అడుక్కుంటున్నావు, ఇదే నా గౌరవం అంటే? బైక్ లోని ఈఎంఐ కట్టుకోవడానికి టికానా లేదు గాని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఒక్కసారి జేబులో పర్స్ ఓపెన్ చేసి చూసుకో, నీ స్టేచర్ ఏంటో నీకే తెలుస్తుంది. భార్యని ప్రేమగా చూసుకోవడానికి స్టేచర్ అవసరం లేదు సార్. మంచి మనసుంటే చాలు. పర్స్తో పనిలేదు, దిల్లుంటే చాలు. నాతో జీవితం పంచుకుంటే హ్యాపీగా ఉండొచ్చని కాన్ఫిడెన్స్ ఉంది. ధన్యతోడుంటే ఏమైనా సాధించగలననే నమ్మకం నాకుంది. మేం కలిసి బతకడానికి ఇవి సరిపోవంటారా? లుక్ మిస్టర్ కార్తిక్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నీకు అమెరికాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. కాదంటే చెప్పు, ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను. బ్లాంక్ చెక్ ఇస్తాను. కానీ నువ్వు మా తన్యని మరిచిపోవాలి. సార్, మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా, నా ప్రేమను కొన్నాం అనుకుంటున్నారా? నా ఉద్దేశంలో రెండింటికి పెద్ద తేడా లేదు. నా డీల్ ఓపెన్గా చెప్పేశాను. నిర్ణయం నీదే. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి నాడీలేంటో కూడా ఓపెన్గా చెప్పేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తన్యని పెళ్లి చేసుకునే తీరాలి. అందుకు నా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుందేంటో చెప్పండి, ఫుల్ఫిల్ చేస్తాను. నా పేదరికమే నన్ను మీ అల్లుడిగా చెప్పుకోవడానికి అడ్డం వచ్చేట్లయితే కొద్దిగా టైం ఇప్పించండి. స్వయం కృషితో నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తాను. ఐ ప్రూవ్ మై సెల్ఫ్. అప్పుడు ధన్య నాకిచ్చి పెళ్లి చేయడానికి మీకు ఏ అభ్యంతరం ఉండదు అనుకుంటా. పిచ్చివాడా, నా ప్రాపర్టీస్ వాల్యూ ఎంతో తెలుసా నీకు? ఎన్నేళ్లు కష్టపడితే నువ్వు నా స్థాయికి చేరుకుంటావు. ఒక జీవితకాలం సరిపోదు. అత్యాశకు పోకో. ఇది సినిమా కాదు, జీవితం. ధన్య కోసం నేనేమైనా చేస్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను. డోంట్ బీ పులిష్. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. బీ ప్రాక్టికల్. ఆకాశానికి నిచ్చెనలు వేయడానికి ట్రై చేయకో. నువ్వేంటో తెలుసుకో. నీ శక్తి ఎంతవరకో తెలుసుకో. నిజంగా నువ్వు బుద్ధిమంతుడివి, తెలివైన వాడివి అయితే ఏం చెబుతున్నానో, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకుంటావు. నువ్వు నీ జీవితంతోనే కాదు, నా తన్య జీవితంతో కూడా ఆడుకుంటున్నావు. ధన్య వేరు, నేను వేరు కాదు సార్. ఏ క్షణం నుంచి నేను ధన్యను ప్రేమిస్తున్నానో ఆ క్షణం నుండే ధన్య నాది, నా సొంతం. షీజ్ మై లైఫ్. షట్ అప్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది పచ్చి నిజం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రేయ్, 20 ఏళ్లుగా నా కూతురికి బంగారు పళ్ళెంలో అన్నం తినిపిస్తున్నాన్రా. నిన్ను పెళ్లి చేసుకుంటే బంగారు పళ్ళెం అటుంచో, కనీసం అన్నం కూడా దొరకదు. అది నీ లెవెల్.
చూస్తూ చూస్తూ నా కూతుర్ని ఓ దరిద్రుడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకుంటున్నావు? సార్ మీ కోట్ల ఆస్తుండొచ్చు, అంత మాత్రం చేత నన్ను తీసిపారేయకండి. కట్టుకున్న భార్యని పోషించలేనంత అసమర్థుణ్ణి దరిద్రుణ్ణి కాదు. ఓకే, నువ్వెంత సమర్థుడివో చూస్తాను. నా ఛాలెంజ్కి ఒప్పుకో. ఛాలెంజా? ఒప్పుకుంటున్నాను సార్. ఏం చేయమంటారో చెప్పండి. కోట్ల ఆస్తి సంపాదించనక్కర్లేదు. జస్ట్ 1 కోటి 1 crore సంపాదించి చూపించు చాలు. 1 year టైం ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్లో గనక నువ్వు గెలిస్తే సంతోషంగా నా కూతురునిచ్చి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. ఓడిపోయావనుకో తనియని మర్చిపోవాలి. మళ్ళీ తనియ జోలికి రాకూడదు. మాటిస్తావా? మాట ఇవ్వండి సార్. బాండ్ పేపర్ మీద రాసిస్తాను. మీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుండి సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు ₹1 కోటి సంపాదించి చూపిస్తాను. పైకి బింకం కొద్దీ ఒప్పుకుంటున్నావు కాని అది కాని పని అని, నీ చేతకాని పని అని నీకు తెలుసు. నేను గెలిచి తీరుతాను. తన్య మీద నాకున్న ప్రేమ నన్ను గెలిపించి తీరుతుంది. ఆ సంగతి మీకు తెలుసు. ఏదో బెంకం కొద్దీ నన్ను డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూద్దాం నీ ప్రేమ ఎంత గొప్పదో. నా ఛాలెంజ్కి ఒప్పుకొని నా పని ఈజీ చేసినందుకు కృతజ్ఞతగా నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను. నువ్వు నా ఛాలెంజ్లో ఓడిపోయినా కూడా జాలితో ₹1 కోటి గిఫ్ట్గా ఇస్తాను. హ్యాపీగా జీవితాంతం లెక్క పెట్టుకుంటూ బ్రతికేయొచ్చు. మళ్ళీ మా వైపు చూడకో. మాట తప్పావో మాట తప్పాల్సిన అవసరం నాకు రాదు సార్. మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మాత్రం మీకుంటుంది. చూద్దాం. విష్ మీ ఆల్ ది బెస్ట్ సార్. సారీ తన్య, నీ పర్మిషన్ తీసుకోకుండా ఛాలెంజ్ ఒప్పుకున్నాను. గెలుస్తాను అన్న ధైర్యంతోనే ఒప్పుకున్నాను. గెలిచి తీరుతాను. సంవత్సరంలో ₹1 కోటి. ధీర 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 మనసాగలే దురా చేరరార శూర సుఖ సందుకోదురా అసమాన సాహసాలు
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్త దోచేగా కోల్పోయిన ప్రేమకైన దారి ఒకటేరా చిలిసేవకైన దాడికైన చేవబూడిగా ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా తన్యా ఒక్క నిమిషం వెయిట్ చేస్తావా? గెస్ట్ వచ్చారు. జస్ట్ ఇలా మాట్లాడి అలా పంపించేసి వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను, సరేనా? మ్వా. అర్థం చేసుకో. గెస్ట్ నన్ను నిలబెట్టి మనం మాట్లాడుకుంటే బాగోదు. వెంటనే వచ్చేస్తాను కదా. గుడ్ బాయ్. డాడ్ బయటికి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఎప్పుడు వస్తారో చెప్పలేను. వెయిట్ చేయటం అనవసరం. మళ్ళీ వస్తే బెటర్. బైది బాయ్, ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఇంకా బెటర్. ఓకేనా? వస్తున్నాను కార్తీక్. ఏంటా తొందర? తన్యా నేను మనోహర్ గారి కోసం రాలేదు. మరి మీతో మాట్లాడాలి. యాక్చువల్గా నేను నీతో మాట్లాడాలి. ముందు నువ్వు చెప్తావా, నేను చెప్పనా? యాజ్ యూ విష్. లేడీస్ ఫస్ట్. నువ్వే చెప్పు. పెద్ద విషయమేమి కాదు. నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుకేమిటి? నువ్వు నాకు చేసింది మామూలు హెల్ప్ కాదు. హెల్ప్ చేశానా? అవును, కార్తీక్ మీద నా లవ్ వన్ వే అనుకున్నాను. ఒక స్టేజిలో కార్తీక్ని మర్చిపోదామనుకున్నా. కానీ నీ పుణ్యమా అని కార్తీక్ కూడా నన్ను లవ్ చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే డిసిషన్ మార్చుకున్నా. కార్తీక్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఇన్ఫాక్ట్ లక్కీగా కార్తీక్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మా పెళ్లి ఎప్పుడైనా జరగచ్చు. దగ్గరుండి నువ్వే జరిపించాలి, సరేనా? అవును, నువ్వేదో మాట్లాడాలి అన్నావు.
త్వరగా చెప్తే అవతల కార్తీక్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను వెళ్ళటం లేట్ అయిందని ఎంత కోపంగా చూస్తున్నాడో చూడు. వచ్చేస్తున్నాను కార్తీక్. త్వరగా చెప్పు. తన్య, తొందరపడుతున్నా. కార్తీక్ నీకు తగిన జోడి కాదు. ఈ ముక్క చెప్పడానికి ఇంత దూరం రావాలా? ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే సరిపోయేది కదా. ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్ గా చెప్తున్నాను. నీకో విషయం తెలుసా? కార్తీక్ నీ మీద మండిపడుతున్నాడు. పీకల దాకా కోపం మీదున్నాడు. అనవసరంగా అతనితో గొడవ పెట్టుకున్నావు. నీ అంతు చూసేదాకా వదల్లు అంటున్నాడు. ఏడ్చాడు. నీ ముందు హీరోలా ఫోజులు కొట్టాలని నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. నువ్వు నమ్మేస్తున్నావు. ప్రేమకున్న రోగమే ఇది. నీ ఏజ్ అలాంటిది. కార్తీక్ ని దూరంగా ఉంచు. నా సంగతి సరే, ఎందుకైనా మంచిది నువ్వు కార్తీక్కి దూరంగా ఉండు. తన్యా, వాడొక చీట్. ఐ విల్ ప్రూవ్ ఇట్. వాడిది మామూలు తలపొగరు కాదు, నరకం చూపిస్తాడు, టార్చర్ పెడతాడు.